హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్ చికెన్ ఫ్రై అనమాట. నేను ఈరోజు చాలా స్పెషల్గా చేస్తున్నాను. ఇందులో కాంబినేషన్ కొందరు వైట్ రైస్ చేసుకుంటారు. నేను ఈరోజు బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఈ మొత్తం చికెన్ పలావ్ మొత్తం ఒకే వీడియోలో వచ్చేలా చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు చూడండి, నేను చికెన్ పెట్టేశాను ముందు. అది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ముందు చికెన్ పెట్టేశాను. ఇప్పుడు చికెన్ కడిగేసుకొని బాగా కడాయిలో పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు అందులో ఉప్పు పసుపు వేసి పెట్టాను. చూడండి వాటర్ ఎంత ఉన్నాయో. ఆ వాటర్ మొత్తం, అంటే చికెన్ స్మెల్ కొందరికి పడదు కదా, ఎవరికి పడదు. చికెన్ స్మెల్ అంతా పోయే వరకు, వాటర్ పోయే వరకు మరిగించుకోవాలి. ఓకేనా? చూడండి ఎంత వాటర్ వచ్చేసిందో. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. వాటర్ చూడండి అన్నీ వచ్చేసాయో. ఇలా చేస్తున్నప్పుడే చికెన్ ఫ్రై అనేది చేసేస్తాను. ఓకేనా? చూస్తూ ఉండండి. ఈ మిషన్ ఎంతమంది ఇళ్ళల్లో ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. ఓకేనా? ఎంత సింపుల్గా అయిపోతుందంటే నాకు పని తొందరగా అయిపోతుంది. సన్నగా కట్ చేసుకోవాలి అన్న వాళ్ళకి ఇది భలే పనిచేస్తుందండి. చూడండి, ఇలానే సింపుల్గా ఇప్పుడు చికెన్లో వేయాలి కాబట్టి ఇలా చేసేసుకుంటున్నాను. ఇది నేను మీషోలో తీసుకున్నాను. చాలా యూజ్గా ఉందండి. నాకైతే అంత సన్నగా కట్ చేయాలన్నా కూడా నాకు రాదండి. ఈ మిషన్ అయితే తొందరగా ఒక్క నిమిషంలో అయిపోతుంది. చూస్తూనే ఉండండి. ఇప్పుడు మ్యాజిక్ ఇలా ఉన్న వాటిని ఎలా చేసేస్తానో. కరెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా పెట్టేసుకొని ఈ చేతి గట్టిగా పట్టుకొని లాగాలి. అలా చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ స్ట్రక్ అవుతుంది, తర్వాత సింపుల్గా చూడండి ఇలా లాగేయాలి. చూడండి ఎంత సన్నగా వచ్చేసిందో. ఇంకా కావాలంటే ఇంకో 2 సార్లు. చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, అబ్బకదబ్రా. చూడండి ఫ్రెండ్స్, ఇంత సన్నగా ఎవరు కట్ చేస్తారు ఫ్రెండ్స్? ఇది చికెన్ ఫ్రైలోకి వేసేస్తున్నాను. వాటర్ కొంచెం తగ్గాయి కదా, ఇందులో ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ ఎలా చేసుకోవాలో నేను వీడియో చేయాలి, వెళ్ళి చూసేయండి. ఓకేనా? ఒకసారి కలుపుకుందాం. సండే వచ్చినా ఏం సెలవు ఉండదండి. ఇంకా వెరైటీగా చేయాలి. ఏదో కుతూహలం, బాగా చేయాలి అన్న ఇది. సండే స్పెషల్ అని ఏం సెలవులు ఏముండవు ఆడవాళ్ళకి. ఇప్పుడు ఇందులోకి ఇందాక కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి ఇందులో వేసేసుకుంటున్నా. చూడండి ఎంత సన్నగా కట్ చేశాను. ఇందులో ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం మసాలా ఉండాలి కాబట్టి అన్నంలో కలుపుకొని తినేంతగా, అంతేనా? ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉన్నప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసేస్తున్నాను. ధనియాల పొడి కూడా ఇంట్లోనే చేసేసుకుంటాను, ప్యాకెట్స్ వాడను ఆల్మోస్ట్. ఇప్పుడు ఇందులో నేను ఆయిల్ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఆయిల్, ఇప్పటి వరకు ఆయిల్ వేయలేదు, ఓన్లీ చికెన్లో వచ్చిన వాటర్లతోనే ఉడికిందనమాట. ఇది కేజీ ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ సాయంత్రానికి కూడా పెట్టేశాను చికెన్ మొత్తము. కేజీ చికెన్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ సాయంత్రానికి కూడా ఉండేలా చేసుకుంటున్నాను.
అందులో మళ్ళీ చపాతీలు మళ్ళీ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ చేంజ్ అయింది అసలు. ఇలా కొంచెంసేపు ఉడకనివ్వాలి. ప్లేట్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒకసారి కలిపేద్దాం. లైక్ చేయండి నా ఛానల్ని, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను ఇందులో టమాటా వేస్తాను. టమాటా వేసేసాను ఫ్రెండ్స్. కలుపుకుందాం. ఇది నా స్టైల్ అండి, చాలా బాగుంటుంది. ప్రతిసారి మా వారు ఇదే చేయమంటారు. ఇప్పుడు ఇందులోకి కారం వేసేస్తున్నాను. కారం ఎంత తింటారో అంత వేసుకోండి, ఓకేనా? ఇందులో నేను ఉప్పు స్టార్టింగ్లో వేసాను కాబట్టి నేను చూసి వేసుకుంటాను మధ్యలో, ఓకేనా? ఇప్పుడు ప్లేట్ పెట్టేస్తున్నాను. ఈ కారం కొంచెంసేపు ఆవిరి మీద ఉడకాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లేట్ పెట్టేసాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. కలర్ చూడండి ఇప్పుడు ఎలా మారుతుందో. ఫస్ట్ చికెన్ వైట్గా ఉన్నది, తర్వాత ఎల్లోకి వచ్చింది, తర్వాత రెడ్ కలర్కి వచ్చింది. ఈ చికెను ఇలా తోటలో ఎక్కడైనా ఫామ్ హౌస్లో వేడిగా చేసుకొని తింటుంటే బా బాబా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కలర్ ఎలా మారిందో. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నాను. నాకు వంట మొత్తం మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఫ్రెండ్స్. పెళ్ళికి ముందు ఏం చేయలేదు కానీ అసలు వంటగదిలోకే పోయేదాన్ని కాదు అసలు. మా అమ్మ మొత్తం రెడీ చేసి, అది కూడా ఒకసారి తినాలనిపించడం లేదంటే చాలు వేసుకొని మొదలుగా పెట్టి తినిపించేది. అంత ఇష్టం లేదంటే. చూడండి ఫ్రెండ్స్, బా స్మెల్ ఎత్తకు అదరహో సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇది నేను సిమ్లో పెట్టేస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు పక్కన స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని సెకండ్ స్టవ్ మీద పెట్టేస్తున్నాను, ఎందుకంటే అది సిమ్లో ఉడకాలి కాబట్టి. చికెన్ని ఆ సైడ్ పెట్టేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇది పక్కన అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్టవ్ మీద మనం అన్నం పెట్టేసుకుందాం. దీనికి ఒక డబరా తీసేసుకొని ఇందులోకి ఇప్పుడు ముందు అనుకున్నట్టుగా బగారా రైస్ చేస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు ఆయిల్ వేసేస్తున్నాను. ఎప్పుడు వైట్ రైస్ చేస్తాను, ఈసారి ఏదో బగారా రైస్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మా వారు అప్పుడప్పుడు ఫ్రై బిర్యానీ తెస్తారు కదా, అందులో ఆ ముక్క తింటుంటే టేస్ట్ సూపర్గా ఉన్నదండి. ఈసారి బగారా రైస్ చేసుకుందామని అనిపించింది, అందుకు చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆనియన్ మిర్చి వేస్తున్నాను. మీరేం చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్? ఇందులో లవంగాలు కొంచెం చెక్క వేస్తున్నాను. బిర్యానీ ఆకు రోజు చేసినప్పుడల్లా వేద్దామని మర్చిపోతూ ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే డబ్బా పైన ఉంటుంది, అది తీసుకోవాలంటే తర్వాత వేరే దాంట్లో వేద్దామనుకో అలా మర్చిపోతుంటాను. ఈరోజు మీకోసం బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుదాం.
చూడండి ఫ్రెండ్స్, తెలియకుండానే ఆడవాళ్ళు వంటగదిలో ఎన్ని గంటలు నిలబడతారో తెలుసా అసలు. తెలియకుండానే ఏముంది అన్నం చేసాము చికెన్ చేసామంటారు, కానీ అది ప్రిపేర్ చేయడానికి ఎన్ని గంటలు నిలబడుతున్నారో ఇంట్లో ఉన్న మగవాళ్ళు గుర్తించాలి. ఏముంది ఏం చేసావు చికెన్ పలావేగా అంటారు, కానీ ఇలా తిప్పాలి, అది మాడకుండా చూసుకోవాలి, అంటే టేస్ట్ రావాలి, అన్నీ సమానంగా ఉండాలి, టేస్ట్ మాత్రం ఎక్కడ తగ్గకూడదు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా తరఫు నుండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కొంచెం, అంటే ఎంతసేపు నిలబడుతుంది, ఎంతవరకు పని చేస్తుంది కొంచెం గుర్తించండి ఫ్రెండ్స్, ఓకేనా. చాలా ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో రావాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక మాట చెప్పడం మర్చిపోయాను, చికెన్ ఉడుకుతుంది పక్కన, చికెన్ చూడాలి పక్కన. ఇది మీ ఇంట్లో మెంతి కూర ఉంటే ఇందులో కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్, ఎంత టేస్ట్ వస్తుందంటే మెంతి కూర వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెమే వేసుకోండి, చాలా బాగుంటుంది, ఓకేనా. ఒకసారి ఇవి కలిపేసుకుందాం. చికెన్ చూడండి ఎంత గుమగుమలాడుతుందో, వావ్. ఇంకా కొంచెం దగ్గర పడాలి ఫ్రెండ్స్ ఇది, ఎందుకంటే కొంచెం వాటర్ ఉంది కదా, ఫ్రై అన్నాను కాబట్టి ముక్కకి ఇది గ్రేవీ అనేది తగలాలి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఒక పక్క చికెన్ ఉడుకుతుంది, ఒక పక్క ఈ తాలింపు కూడా. ఏమంటారు ఫ్రెండ్స్ తాలింపులో, ఈ బగారా అనేది కొంచెం కలర్ మారింది చూడండి, స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది ఆనియన్ది. ఈరోజు చాలా బిజీ, నేను ఈరోజు షార్ట్స్ తీస్తానో లేదో కూడా తెలియదు. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాను. కొంచెం వేగాలన్నమాట, మసాలా అనేది స్మెల్ అనేది మారాలి, ఈ కలర్ అనేది మారాలి, స్మెల్ కూడా సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. అసలు ఏమనుకోవద్దు నా గొంతు ఇలా అయిపోయిందని, ఫుల్ జలుబు ఇప్పుడే తగ్గుతుంది, అందుకు కొంచెం మాట తడబడ వస్తుంది, ఏమనుకోవద్దు. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. ఇవి బాగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట, అల్లం పేస్ట్ది కలర్ చేంజ్ అవ్వాలి, లేకుంటే అన్నం బయటగానే ఉంటుంది. మెయిన్ ఈ బగారా అనేది బాగుంటే అన్నం కలర్ వచ్చింది, అంతే, ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్ కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇందులో 4 గ్లాసుల వాటర్ వేస్తున్నాను, ఓకేనా. బియ్యం 1 తీసుకుంటే దానికి 2, అలాగే 2 తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు 4 వేసుకున్నాను. వాటర్ వేసాను, ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్, చూసి వేసుకోండి, ఓకేనా. ఏందో కొందరేమో ఉప్పు తినమంటారు, కొందరు తినకూడదు అంటారు, అసలు ఫుడ్ మానేద్దామంటే ఫుడ్ మానేయకూడదు అంటారు, డైటింగ్ చేస్తున్నారు డైటింగ్ చేయకూడదు అంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నారు. అమ్మయ్య తినకూడదంట అనుకునే లోపు మళ్ళీ తినకపోతే లోపల అవయవాలు పాడైపోతాయి అంటారు. ఏమో అసలు ఏం అర్థం కావట్లేదు ఎలా ఉండాలో. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను, వాటర్ బాయిల్ అవ్వాలి. ఇప్పుడు పక్కన చికెన్ ఎలా ఉందో చూద్దాం. సూపర్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్.
టేస్ట్ ఎలా ఉందో చెప్తాను తర్వాత. ఒక పక్కన చికెన్ అవుతుంది, ఒక పక్కన బగారా రైస్ వాటర్ బాయిల్ అవ్వాలి. చికెన్లో స్టార్టింగ్ నేను ఉప్పు వేసాను. ఇందులో ఇప్పుడు సాల్ట్ కొంచెం తక్కువ అయింది, అందుకు నేను సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే ఆనియన్స్ టమాటాలు అన్నీ పడ్డాయి కదా, కొంచెం ఉప్పు తగ్గింది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం, ఉప్పు వేసాను కాబట్టి. మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి వాటర్ బాగా బాయిల్ అయ్యాయి. ఒకసారి ఉప్పు ఉందో లేదో చూసుకుందాం. సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేస్తున్నాను. ఆడవాళ్ళకి చేయి కాలుతున్న ఉన్న భయం ఉన్నా కానీ చూడండి మీకోసం ఎంత ప్రేమగా చేస్తారో. చేయి కాల్చుకుంటారు, చేయి కోసుకుంటారు, అయినా కానీ ఆ వంట మాత్రం పూర్తి చేయాల్సిందే, మధ్యలో ఆపడానికి లేదు. ఒక పక్కన చేయి తెగి రక్తం పోతున్నా కానీ అమ్మో ఇది వేస్ట్ అవుతుంది ఇది ముందు అని చేతికి పసుపు రాసేసుకొని మిగతా వంట అనేది పూర్తి చేస్తారు. గుర్తించండి ఫ్రెండ్స్, ఆడవాళ్ళ పనిని గుర్తించండి అంతే, మాటలతో ఏమనద్దు. ఇంట్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఈ వంటలు చేసేటప్పుడు లైవ్ ఒకసారి చేద్దాం అనిపిస్తుంది, కానీ నాకు పిల్లలు వాళ్ళని చూసుకుంటూ వీళ్ళని చూసుకుంటూ మధ్య మధ్యలో పనులు ఉంటాయి, అవి కుదరటం లేదు. ఏమంటే లైవ్ పెట్టేసి ఇలా చేయాలి అలా చేయాలి మీరు ఇచ్చే కామెంట్స్ చదువుతూ వంట చేయాలని ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇందులో వేసేసాను ఆ బియ్యాన్ని, మూత పెట్టేసుకున్నాను. మీకు ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వంట చేసే చూడండి ఎలా ఉందో, అస్సలు ఎలా ఉందో కదా, అది కూడా నేనే సర్దుకోవాలి. చూడండి 2 పొయ్యిల మీద 2 అవుతూనే ఉన్నాయి. అది ఎందుకు చూపించానో లాస్ట్లో చూపుతాను, ఓకేనా? లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. బాబా చూడండి, మా కోసం ఈ బియ్యపు గింజ ఇలా ఎగిరి పడుతుందో మా ఆకలి తీర్చడానికి. నీళ్ళల్లో ఉడికి ఎవరి కష్టం వాళ్ళది. ఏమంటారు ఫ్రెండ్స్? కొందరు తినడానికి పుడతారండి, మరికొందరు పని చేయడానికి పుడతారు, మరికొందరు సెల్ చూడడానికి పుడతారు, మరికొందరు బద్ధకంగా పుడతారు, మరికొందరైతే ఇలా వంటకాలు చేసుకుంటూ బతుకుతారు, మరికొందరు రీల్స్ చేస్తూ బతుకుతారు. ఆడవాళ్ళు రీల్ చేస్తున్నారు, వీడియోస్ యూట్యూబర్ చేస్తుందని ఎవరిని తక్కువ అంచనా వేయకండి, ఓకేనా? వాళ్ళకి ఎంతో మైండ్ టెన్షన్స్ ఉండి కొంచెం రిలాక్స్ కోసం ఇలా చేస్తూ ఉంటారు. నాకు కూడా ఏదో ఒక 2-3 వీడియోస్ షార్ట్స్ పెట్టాక కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది, అంతేకాని ఎవరిని బ్యాడ్గా చూడకండి, ఓకేనా? వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ వాళ్ళు హ్యాపీగా ఒక 60 సెకండ్లు మీ ముందు నటిస్తున్నారు, ఓకేనా? దాన్ని తప్పు పట్టకండి, ఓకేనా? కావాలంటే సపోర్ట్ చేయండి, అంతేగాని కామెంట్స్ పెట్టి వాళ్ళను బాధ పెట్టకండి, నా రిక్వెస్ట్, ఓకేనా? ఇలా వంట చేస్తున్నప్పుడు నా వంట ఎంతమందికి తినాలనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ముందు వాటర్ ఎలా ఉన్నాయి, అన్నం ఉడుకుతుంది,
మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఈ టాస్క్ అనమాట ఆడవాళ్ళకి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, అన్నం అయిపోయింది. మాషాల్లా, చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళు కడుపు నిండా తింటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఇంతసేపు కష్టపడతాను కదా, వాళ్ళు 10 నిమిషాల్లో తినేసి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. నేను చేసినంత టైం కూడా పట్టదు వాళ్ళకి తినడానికి. అదే ఏదో అనిపిస్తుంది. ఇంత కష్టపడి ఇన్ని గంటలు నిలబడి చేస్తానే పట తినేసి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఒక్క 10 నిమిషాలు కూడా కేటాయించాలి తినడానికి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఇప్పుడు చికెన్ చూడండి, చాలా అంటే చాలా బాగా కుదిరింది. చూడండి, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక చేసేటప్పుడు చూపించాను కదా, వంట చేసేటప్పుడు ఎలా ఉంది అని. ఇప్పుడు చూడండి, క్లీన్ అయిపోయింది. అంతేనండి, వంట చేయాలి, క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ప్లీజ్ థమ్స్ అప్, బాయ్, టేక్ కేర్. ఈరోజు సండే స్పెషల్ చూడండి, పలావ్ రైస్, చికెన్ ఫ్రై, గోంగూర, పెరుగు. Okay friends, thank you. Please subscribe to my channel.